ఏం బా ఎట్టుండారు అందరా బాగుండారా? ఏముందిలే బా ఈరోజు ఎపిసోడా నామినేషన్లు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఏదో చెప్పినాడు ఆ బిగ్ బాస్. చూసేద్దాం ఏముంది కానీ అవి నామినేషన్లు ఏమో కానీ మొత్తం సోది నామినేషన్లు రెండో రోజు. మొదటి రోజు అయితే బాగానే చెప్పినారు, ఏందో పోతా పోతా రెండో రోజు మాత్రం ఆ ఎడిటర్ ఎవరో మొదటి రోజు అయితే నామినేషన్ దుమ్ముగా వేసినాడు. ఫస్ట్ రోజు మంచి పాయింట్లు ఉండే వాళ్ళందరినీ తీసి బాగా కట్ చేసినాడు ఎడిటింగ్. రెండో రోజు మళ్ళీ సేమ్ అదే వ్యవహారం. ఏముంది కథ, ఆ ప్రేరణ చెత్తకొండీలో నుంచి ఆ జ్యూస్ బాటిల్ తీసి బయట పెట్టింది. ఈ సీతకేమో అది నచ్చలేదు. సీత వాళ్ళ క్లాన్ వాళ్ళందరూ అవతల వాళ్ళ క్లాన్లో ఉండే వాళ్ళని ఇదే పాయింట్ మీద నామినేట్ చేసినారు. మీ టీమే ఒక వేస్ట్, ఎట్ట బిహేవ్ చేయాలో తెలియట్లేదు. టాస్క్ కాదనలే, టాస్క్ ఉండేటప్పుడు కూడా నువ్వు ఎట్టుండాలా, ఒక మంచి పద్ధతి పాడు ఇవన్నీ తెలిసి ఉండాలా. అంతేగాని టాస్క్ ఇచ్చినారు కదా మనదేముందిలే పద్ధతి ఏముందిలే బయట వాళ్ళు చూసుకుంటారో ఎట్టయినా చేద్దామని చెప్పని చెత్తలో నుంచి ఏరు పెట్టేది ఎంత చేసినారో. దీనికే సీత వాళ్ళ క్లాన్ వాళ్ళు అవతల వాళ్ళని నామినేట్ చేసినారు. అవతల క్లాన్ వాళ్ళు నీకు ఇచ్చిన పని నువ్వు చేయవా, నీకు ఇచ్చిన పని నువ్వు చేసేదానికి ఏమే అని చెప్పనేసి అన్నారు. ఇట్టంతా నామినేషన్లు వేసుకున్నారు, చెత్త నామినేషన్లు ఈ రోజు అంతా. మొదటి రోజు బాగా వేసుకున్నారు నువ్వు, మళ్ళీ ఈ రోజు మాత్రం చెత్త నామినేషన్లు వేసినారు. ఏందో చూసేద్దాం కానీ. మొదట ప్రేరణ నిఖిల్ గురించి అంటా ఉంది. మనకు ముందు సరిగ్గా ఉండేవా లేదా చూసుకోబల్లే ప్రేరణ వల్ల. అంతేగాని నిఖిల్ అంట కుకింగ్ రెస్పాన్సిబిలిటీ సరిగ్గా చేయట్లేదంట. ఏముంది నిఖిల్ చేసేదానికి ఏముంది, ఉండేదే ఇద్దరు నిఖిల్ టీంలో. వాళ్ళు యాడ్ కుకింగ్ చేయబోతారో పొద్దున మధ్యాహ్నం నైట్, అదే కుదిరిన పని కాదు. ఆడవాళ్ళు ఉంటే అయినా ఏదో ఒకటి వంట కింద చేసే పోతారు. సరే బేబక్క కూడా వెళ్ళిపోయింది, ఇంక వంట చేసేదానికి సీత వాళ్ళని పిలిపించుకున్నారు. అది మీకు నచ్చలేదంట ప్రేరణకి. ఏమో నీకు కూడి పెట్టేది ఎవరైతే ఏమే తినేసిపోకుండా వాళ్ళు చేసినారు వీళ్ళు చేసినారు, మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ మీరు చేయండి అది ఇది అని చెప్పనేసి ఈమె ప్రేరణ అయితే నిఖిల్ గారిని నామినేట్ చేసేసింది. ఇంకోటి సీత గారి మీద, ఇది ఎప్పుడు కాగుతుంది రా సామె, ఏం లే ఆ కప్పు చెత్తకుండీలో నుంచి బయటికి తీసుకొచ్చి పెట్టింది కదా ప్రేరణ, దానికి సీత ఓ అని ఉరిలిందే. అదేమో ప్రేరణకు నచ్చలేదంట. దీని మీద నామినేషన్లే. తర్వాత ఈ వచ్చే నామినేషన్లు కూడా అన్నీ వీటి మీదే వేసుకున్నారు. నెక్స్ట్ పృథ్వీ వచ్చినాడు. పృథ్వీ వచ్చి ఏం చేసినాడు, మణికంఠని వేసుకున్నాడు. మణికంఠ నిఖిల్ వాళ్ళ టీంలో ఉండేదే నువ్వు అక్కడివే, నువ్వు కూడా పోయి వేరే ఓ టీంలో పోయి చేరతాను అని చెప్పి అన్నావు. నిన్ను నమ్మి అది తీసుకున్నా టీంలోకే, నువ్వు పోయి వేరే ఓ టీంలో పోయి చేరతాను నాకు అది ఇష్టము, నేను సర్వైవల్ ఇన్ ద ఫిట్టెస్ట్ అది ఇది అని చెప్తా ఉండవు. ఎట్ట ఇది న్యాయమా నీకు, ఇది నీకు బ్యాక్ స్టాపింగ్ అనిపించట్లేదా అని చెప్పనేసి మణికంఠనైతే పృథ్వీ గారు బాగా వేసుకున్నారు. చూద్దాం ఇట్లా నడుస్తూ ఉంది. ఏమంటే ఇప్పుడు నువ్వు పాయింట్ మాట్లాడేది నీకు సంబంధించింది ఏదైనా ఎఫెక్ట్ అయితే దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. ఓడెవడు ఇంకొకరి దగ్గరికి వెళ్తాను అది ఇది అని చెప్పనేసి నువ్వు వేసినావు. నీకు కూడా ఫ్యూచర్ తెలుస్తుంది, ఎవడో ఒకడు ఏదో ఒక పాయింట్ తీసి నీ మీద వేస్తాడు కదా, అప్పుడు కాలుతుంది. నెక్స్ట్ నైనికకి లీడర్షిప్ క్వాలిటీస్ లేవంట, అందుకనేసి ఆమెనైతే పృథ్వీ నామినేట్ చేశాడు. ఎందుకురా అబ్బా ఈమె మీద పడ్డామని అనుకున్నాం, ఏమీ లేదు. ఇప్పుడు పృథ్వీ ఉన్నాడు కదా, ఈమె నైనిక లోపల కన్ఫెషన్ రూమ్లోకి పోయింది. కన్ఫెషన్ రూమ్లోకి పోయి ఇట్టా యష్మి కూడా అన్ని రెస్పాన్సిబిలిటీస్ నైనిక వాళ్ళ టీంకి వేస్తూ ఉంటే నైనిక ఏమీ ఎదురు చెప్పకుండా అబ్బా అడ్డే బ్రేస్ మొహం వేసుకొని అట్టే నిలబడుకోనింది. దానికి నచ్చలేదంటే ఈయనకి పృథ్వీకి. ఈయన పృథ్వీ ఉండేది యష్మి గౌడ క్లాన్లో, మనకి ఎందుకు రా అని చెప్పని వదిలేసిపోకుండా దాని మీద వేసాడు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది పృథ్వీకి సంబంధించిన ఎటువంటి పాయింట్స్ లేదు, ఏదో అవతల పాయింట్స్ తీసుకొని పృథ్వీ అయితే నామినేట్ చేశాడు. ఒక రకంగా కరెక్టే. మరి మనం కరెక్ట్గా ఆడుతున్నామా, బక్స్లో ఇన్వాల్వ్ అవుతున్నామా అంటే ఏమీ లే, బెబ్బే. నబీల్ వచ్చాడండి. నబీలు నిఖిల్ని పృథ్వీని అయితే నామినేట్ చేశాడు. నబీల్ కరెక్ట్గానే చేసాడు అనిపిస్తుంది, ఎందుకంటే పృథ్వీ మరియు నిఖిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ బాగా టీమప్ అయిపోయి ఆడుతూ ఉన్నారు. సో కాబట్టి వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తే ఇద్దరు నామినేషన్స్లో ఉన్నారనుకోండి, ఓట్స్ అనేది బయట స్ప్లిట్ అవుతాయి. కాబట్టి కరెక్ట్గానే నామినేట్ చేశాడు. నెక్స్ట్ నైనిక వచ్చింది. నైనిక ప్రేరణని సేమ్ అదే రీజన్, ఇందాక చెప్పుకున్నాం కదా సేమ్ అదే రీజను. వీళ్ళు పేర్లు మార్చి ఏది వేసినా కానీ ఆ ప్రేరణ వచ్చి చెత్తకుండీలో నుంచి ఆ జ్యూస్ డబ్బా తీసి బయట పెట్టింది చూసారా, అదే రీజన్కి నైనిక ప్రేరణని అయితే నామినేట్ చేసింది. నెక్స్ట్ నైనిక పృథ్వీని ఎందుకు నామినేట్ చేసిందంటే స్టాండ్ తీసుకోవట్లేదంట. ఎప్పుడు చూసినా
ఒక కంఫర్ట్ జోన్లో బ్రతికేద్దాం అని చెప్పని పృథ్వీ ఉన్నాడు. ఆయన పాటికి ఆయన కరెక్టేలే, మనకెందుకు అవతల వాళ్ళు ఎవ్వరం మనం చూసుకుంటే పోదా అని అనుకుంటున్నాడు పృథ్వీ. కానీ నైనిక ఏమంటుందంటే, నైనా నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉండవు, ఆట ఆడితే ఏదైనా గొడవ జరిగితే అంతా పోయి మనం కూడా కలుసుకొని ఏదైనా సాల్వ్ చేసేది అట్టంతా ఉండాలి, ఏదైనా స్టాండ్ తీసుకోవాలా, అంతేగాని ఒక మూలను కూర్చొని మనకెందుకులే అని అనుకుంటే నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చినావు అని చెప్పని నామినేట్ చేసింది. నైనిక ఒక రకంగా మంచిగానే నామినేట్ చేసింది. నిఖిల్ వచ్చాడండి. నిఖిల్ మళ్ళీ తీసుకోపోయి ప్రేరణకి అదే రీజన్తో పెట్టి కొట్టినాడు. కానీ నిఖిల్ ఈసారి చాలా వరస్ట్గా చేసినాడండి. ఏమీ లేవు, పాయింట్లు లేవు, ఏదో ఒకటి వేసేద్దాం అని చెప్పనేసి వచ్చాడు. అక్కడికి వచ్చాక కూడా ఏ పాయింట్ గురించి మాట్లాడాలని కూడా మర్చిపోయినాడు. ఏదో పాయింట్ సర్లే, అందరూ ప్రేరణకి ఆ చెత్తకుండీలో నుంచి ఇది తీసింది కదా జ్యూస్ డబ్బా, దానికే నామినేట్ చేసేసినాడు నిఖిల్ కూడా. తర్వాత పృథ్వీ కూడా సేమ్ అదే రీజన్, ఇంతకుముందు ఎవరైతే కంఫర్ట్ జోన్ అని చెప్పి రీజన్ చెప్పినారో అదే రీజన్తో నామినేట్ చేసేసినాడు. కానీ మీరు ఒకటి చూడాల్సింది ఏంటంటే, నిఖిల్ పృథ్వీ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు వేరే వాళ్ళు నామినేట్ చేయాలని వచ్చాడంట. లాస్ట్లో సర్లే ఇంక రీజన్స్ మర్చిపోయి ఎవరినో ఎందుకులే మన ఫ్రెండ్ని నామినేట్ చేసేద్దాం అర్థం చేసుకుంటాడని పృథ్వీ మీద వేసేసినాడు నామినేషన్. ఏమవుతుందో మళ్ళీ వాళ్ళు బంధం తెగిపోతుందా ఉంటుందా అనేసి రాను సీజన్లో అయితే చూడాలి మనం. మరి ఇంకా నామినేషన్ లిస్ట్ కూడా వచ్చేసింది. నామినేషన్లు ఎవరెవరు ఉన్నారు, తర్వాత ఏమైందో కూడా చూసేద్దాం. నామినేషన్స్లో మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ అండ్ నైనిక అయితే ఉన్నారు. వీళ్ళ ఫోటోలు కూడా మనం వేసేస్తాం చూడండి. కానీ బిగ్ బాస్ గురించి తెలిసిందే కదా, లాస్ట్లో ట్విస్ట్ పెట్టినాడు. ఓరి నాయన, ఇప్పుడే ఇన్ని ట్విస్టులకే భరించలేకపోతున్నారా అంటే బిగ్ బాస్ ఇంకో ట్విస్ట్ తీసుకొచ్చినాడు. ఏందిరా నాయన అనుకుంటారా, యష్మి గౌడ గారికి ఇంకో పవర్ ఇచ్చినారు. ఒరే నాయన, ఈ పవర్ రేంజర్స్లో కూడా ఇన్ని పవర్లు ఇల్లేదురా నాయన, ఏందిరా నాయన బిగ్ బాస్ ఇన్ని పవర్లు ఇస్తున్నాడు యష్మి గౌడకి అనుకుంటున్నారా? ఏం లేదండి, యష్మి గౌడ గారిని అయితే ఒకరితో స్వాప్ చేయమన్నారు. ఎవరైతే నామినేషన్స్లో ఉన్నారో, నామినేషన్స్లో లేని వారిలో నుంచి ఒకరిని, నామినేషన్స్లో ఉన్న వారిలో నుంచి ఇంకొకరితో స్వాప్ చేయమన్నారు. ఇంకా మనకు తెలిసిందే కదా యష్మి గౌడ గారి గురించే, వాళ్ళ క్లానే ముఖ్యం, వాళ్ళ క్లాన్నే చూసుకుంటుంది. కాబట్టి వాళ్ళ క్లాన్లో నుంచి ప్రేరణను తీసేసి విష్ణుప్రియని అయితే నామినేషన్స్లో అయితే యాడ్ చేసేసింది. ఇదంతా అయిపోయి పక్కకి వెళ్ళిన తర్వాత నామినేషన్స్ అంతా ముగించేసినారు. తర్వాత బయటకు వచ్చిన సోనియా ఈ నిఖిల్ ఎవరైతే ఉన్నారో పృథ్వీని నామినేట్ చేసింది కదా, దీంతో సోనియా వచ్చేసి పృథ్వీకి ఐసేస్తుంది అనమాట. అది కాదురా, ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు కదా, నిఖిల్కి వాడు పాయింట్లు మర్చిపోయినాడంట, అందుకనేసి నిన్ను నామినేట్ చేసినాడు అంతే, ఇంకేమీ లే అని చెప్పి అనేసి బాగా నైస్ వేస్తుంది. ఎందుకంటే మనం నిఖిల్ని బ్యాక్ చేసుకుంటున్నాం కదా ఇందాక లేసి, అంటే ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి కూడా, సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా నిఖిల్ ఏదైనా మాట వస్తే పడదు, ఈమెకి పడదు. నిఖిల్ మీద ఏదైనా మాట వస్తే సోనియాకి అట్ట అనమాట. కాబట్టి నిఖిల్ మీద ఏదైనా మాట వచ్చేస్తుంది అని చెప్పి అనేసి నేరుగా పృథ్వీ దగ్గరికి వెళ్ళిపోయి, ఎట్ట ఇది కాదురా, వాడికి పాయింట్లు ఏం దొరకలేదంట, అందుకని నేను నామినేట్ చేసేన్నాడు, నువ్వైతే అర్థం చేసుకుంటావు అనేసి. ఒకవేళ పోతే పృథ్వీ గారు బయటికి పోతే అప్పుడు కూడా అర్థం చేసుకుంటారా? ఏమో చూసుకుంటారేమో. ఇంకో మాట కూడా నిందో సోనియా గారు ఏమో అనుకున్నాను, వాళ్ళు టీం అంట, ఎవరు నిఖిల్, పృథ్వీ, అభయ్ నవీను, సోనియా, వీళ్ళు నలుగురు టీం అంట. ఈ వీక్లో అంట ఎవరు బయటికే పోరంట, ఆమె బాగా నమ్మకం. ఊరు నాయన, బ్రహ్మ కన్నా ఇంకే ఎక్కువ తెలిసినట్టుంది కదా సామె, వచ్చిందండి ఓయ్యారు అనిపించింది నాకు. బ్రహ్మ కన్నా ఎక్కువ తెలిసినట్టుంది, ఈ వీక్లో వాళ్ళు ఎవరు బయటికి పోరంట, అంత కాన్ఫిడెంట్ ఏందో నాకైతే అర్థం కాలే. మేబీ టీం అయిపోయినారు కదా, వీళ్ళు ఓట్లంతా వాళ్ళకి స్ప్లిట్ అవుతాయేమో అనుకుంటున్నారో, ఏమో చూద్దాం. తర్వాత బిగ్ బాస్ అయితే ఇంకో ట్విస్ట్ తీసుకొచ్చేసినాడు. ఏంద్రా నాయన ఇంకా ట్విస్ట్ అంటున్నావు అంటే, అన్ని అవునయా, వాళ్ళన్ని ట్విస్టులు తీసుకొస్తుంటే మనం ఏం చేస్తాం, ఆల్రెడీ చెప్పినాడు కదా నాగార్జున గారు, ఈ ట్విస్టులకి టర్న్లకి లిమిట్ ఏం లేదనేసి, అట్టాగా ఇంకో ట్విస్ట్ తీసుకొచ్చినాడు. ఏందనుకుంటున్నావు, ఎక్కడ ఏది శాశ్వతం కాదో, ప్రతి దానికే కష్టపడాల్సిందే, ఏదైనా మీరు సంపాదించుకోవాల్సిందే అనేసి. ఊరు నాయన, నేను ఇంకా చీఫ్ల గురించి అంటున్నాడేమో, ఈయనకి యష్మి గౌడ గారికి ఉత్తినే చీఫ్ వచ్చేసింది, గేమ్ కూడా అవేం పెద్దగా టీం వాళ్ళు ఆడి గెలిపించినారు, పవర్లన్నీ యష్మి గౌడ గారు తన్నుకొని పోతా ఉంటారు, ఉట్టిగా వచ్చేసింది కదా, ఇంక నుంచి ఆయన చీఫ్లో నుంచి తీసేస్తారేమో మళ్ళీ సంపాదించుకోవాలనుకుంటే. బిగ్ బాస్ మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏమి ఇచ్చినాడు తెలిసిన, ఫుడ్ అంట. అక్కడ మీకు ఇచ్చిన ఫుడ్ రేషన్ ఏదైతే ఉందో మొత్తము స్టోర్ రూమ్లో పెట్టేయండి అన్నారు. వీళ్ళేమో తినకుండా అట్నే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు, అయ్యో నాకు ఆకలి వేస్తుంది, ఇప్పుడు తీసుకొచ్చి ఫుడ్ అంతా పెట్టేయండి అది ఇది అన్నాడు అనేసి. బిగ్ బాస్ అంత కఠినమైన వాడు కాదు కదా, కొంచెం కరుణ చూపించా, కాసేపు టైం ఇచ్చి తినండి,
తర్వాత తీసుకొచ్చి స్టోర్ రూమ్లో పెట్టేయండి అని చెప్పి అన్నాడు. దానికి కంటెస్టెంట్లు అందరూ ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టు ఇంతవరకు తిండే తిన్నట్టు మొత్తం వేసుకొని లప 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 తినేసినారు. తినేసి ఇంకా టైం బిల్లు కొట్టినాడు ఆయన బిగ్ బాస్. ఏదో సౌండ్ గీ 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 అని చెప్పని హారన్ కొట్టినాడు. ఆ సౌండ్ వస్తున్నాయి కానీ తింటానే ఉండారు వాళ్ళ పాటికి వాళ్ళు తింటానే ఉండారు. లాస్ట్లో ఒక మాట అన్నాడు, మీరు ఇట్ట తింటానే ఉండండి, నేను హారన్ మోగిస్తానే ఉంటాను, లాస్ట్లో మీకు ప్రైజ్ మనీ ఇస్తా కదా అప్పుడు చెప్తాను, ప్రైజ్ మనీలో నుంచి తగ్గించేస్తాను అనేసి. యష్మి గౌడ గారు ఏందో ప్రైజ్ మనీ మొత్తం ఆమె తీసుకొని వెళ్ళిపోయేటట్టు, ఆమె విన్నర్ అయిపోయేటట్టు, ఇంక ఆపేయండి ప్లీజ్ ఆపేయండి, మన ప్రైజ్ మనీలో నుంచి తగ్గిపోతుంది అది ఇది అనేసి. ఓయమ్మ తెల్లే, ఆ ప్రైజ్ మనీ ఒకరికే రాబోతుంది, అది నీకే అని చెప్పాను. అంత కన్ఫామ్గా ఏం ఉండద్దు, వాళ్ళు ఆకలేస్తుంది కాబట్టి తింటున్నారు తిన్ని. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్లో ఆ నామినేషన్లు అంత సుత్తిగా నడిచింది. కానీ తర్వాత ఏదో ఇంట్రెస్టింగ్గా మార్చడానికి ట్రై చేస్తూ ఉన్నాడు బిగ్ బాస్. చూద్దాం ఏమవుతుందో. మరి మన ఛానల్లో అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, మీరేంది సబ్స్క్రైబ్ చేయకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్స్. థ్యాంక్ యూ.